ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ పనితనం ఎట్టున్నదంటే గాలికి పోయే కంపెనీ ఏడనో తలిగించుకున్నట్టే ఉన్నది కదా. పబ్లిక్ను అడిగి మరీ ఇజ్జత్ తీసుకున్నాడు ఒక మంత్రి సార్తోనే అయితట్టున్నది. అగో అసలు సారు ఏం అడిగిండు, ఆయన ఇజ్జత్ ఏం పోయింది అంటారా? ఇక ఆలస్యం ఎందుకు చూడుర్రి. అయ్యా అబ్కారీ మంత్రి గారు ఆలస్యం ఎందుకు, ఇక గానేయండి. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరంటే మీ ఏలువడి సక్కదనం లేకనే సారు. మీరు ఇట్లా అడుగుతున్నది చూస్తుంటే సిగ్గుందా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టే ఉన్నది కదా. అట్లనే అచ్చం డిక్ట్ అన్నట్టే ఉన్నది కదా. మీ పనితనం ఎట్లున్నదని పబ్లిక్ ను అడిగి మరీ ఉంచిపించుకున్నాడు అంటే అది మీతోనే అవుతుంది కదా. ఏలువడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఏలువడి చేయబడితే మళ్ళా ఇజ్జత్ లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారా అని అడిగితే ఎట్లా సారు? అయ్యా మంత్రి గారు, ఇప్పటికైనా పబ్లిక్ మీ మలి సర్కార్ మీద ఏమనుకుంటుండ్రో అర్థమైంది కదా. ఇగ్రంతో 6 గ్యారంటీలు అమలు చేసి అందరినీ ఆదుకోన్రి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి మొదలే మంచి పనులు చేస్తే మంచిగా ఉంటుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.